హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరికీ గుడ్ మార్నింగ్. ఇదిగోండి టమాటా పచ్చడి అయితే రాత్రి రుబ్బాను. నిన్న ఎండబెట్టాను కదా, ఆ పచ్చడి అయితే రాత్రి రుబ్బేసాను. ఇంకా 5 కేజీలు టమాటాలకి ఇంత పచ్చడి అయితే అయ్యింది. చూడాలా టేస్ట్ ఎలా ఉంటుందో. ఇక మనం ఒక పని చేయడమేమో కానీ, ఒక పని చేస్తే ఊరంతా తెలిసిపోతుంది. ఆ పచ్చడి రుబ్బడమేమో కానీ, అది ఒళ్ళంతా ఇల్లంతా పడి అది క్లీన్ చేసుకొని పడుకునేసరికి 11:12 అయిపోయింది. ఇటు గ్రైండర్ కూడా తీసాను కదా అని చెప్పేసి ఇడ్లీకి నానబెట్టాను. ఉదయమే ఇడ్లీ పిండి కూడా రుబ్బేసేసి పక్కన పెట్టుకున్నాను. అసలు రాత్రి అంతా చెయ్యి మంట, చేత్తో రుబ్బాను కదా, మామూలు మంట కాదు. ఆ మంటకి రాత్రి నిద్ర పట్టలేదు. రోజు త్వరగా లేచేదాన్ని, ఈరోజు లేటుగా లేచాను. అప్పటికి మా పెద్దోడు చెప్పాడు, మమ్మీ మాకు హాఫ్ డే స్కూల్స్ స్టార్ట్ అయినాయి, మేము తొందరగా వెళ్ళాలని చెప్పాడు. కానీ రోజు తొందరగా లేసేదాన్ని, ఈరోజే లేట్ లేసాను. ఇక అందుకని చెప్పేసి ముందు వేడివేడిగా ఫిల్టర్ కాఫీ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇంకా పిల్లలకి నీళ్లు పెట్టేసేసి వాళ్ళని లేపాను. వాళ్ళు స్నానానికి వెళ్ళిపోయారు. ఇంకా పిల్లలకి టిఫిన్ ఏమి పెట్టలేదు. ఇడ్లీ పిండి ఉంది కానీ నేను సాంబార్ ఇడ్లీ చేద్దాం అనుకున్నాను, కానీ లేట్ అయిపోతుంది, ఇంకా వాళ్ళు తినకుండా వెళ్ళిపోతారని చెప్పేసి పాలు వేడి చేసి ఇచ్చాను. 2 బ్రెడ్ ఫ్రై చేసి ఇస్తే అవి తినేసేసి పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు. ఇక నేను పని అంతా చేసుకొని డ్యూటీకి అయితే రెడీ అయ్యి వెళ్ళిపోయాను అనమాట. ఇంకా ఇడ్లీ మేము వేసేసుకున్నాము, దానిలోకి సాంబార్ కూడా చేసేసాను. ఇంకా పని చేసుకొని డ్యూటీకి అయితే వెళ్ళిపోయాను. అంతే వీడియో.